నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. సో మనతో పాటు ఈరోజు మోటివేషనల్ స్పీకర్ అండ్ మైండ్ కోచ్ శశాంక్ పాలోజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. సార్ ముందుగా మనకి ఒంటరితనం అనేది ఫీల్ అవుతూ ఉంటారు. అసలు ఒంటరితనం అంటే ఏంటి? ఓకే మేడం, ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఒంటరితనం శారీరకంగా జరిగే ఒంటరితనం ఉంటుంది, అంటే సొసైటీలో కలవకుండా. రెండవది ఇంకో ఒంటరితనం ఉంది, అది మానసిక ఒంటరితనం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, రెండిట్లలో ఏది? అది చెప్తానండి. ఇప్పుడు మీకు రెండు క్లారిటీ ఇస్తాను. శారీరకంగా జరిగే ఫిజికల్గా జరిగే ఒంటరితనం ఏంటంటే మీరు సపరేట్గా వెళ్ళిపోయి ఇంకో దగ్గర అందరిలో సపరేట్గా దూరంగా ఉండడం. ఇంకొక ఒంటరితనం ఉంది, ఎందుకంటే మనం అందరిలో ఉంటాం, అందరిలో కలిసే ఉంటాం, కానీ వాళ్ళలో సపరేట్గా, అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతులు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది మానసిక ఒంటరితనం. ఎవరైతే ఫిజికల్గా ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో వాళ్ళతో ప్రమాదం లేదు. ఎవరైతే మానసికంగా మెంటల్గా వాళ్ళు ఎమోషనల్గా లోన్లీగా ఫీల్ అవుతారు చూడండి, అది చాలా ప్రమాదం అన్నమాట. అంటే లోన్లీగా ఉండడం వేరు, లోన్లీనెస్ వేరు. లోన్లీగా ఉన్న వాళ్ళు ప్రమాదం కాదు, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. లోన్లీనెస్తో ఫీల్ అయ్యే వాళ్ళు చాలా ప్రాబ్లం వాళ్ళకి. వాళ్ళ ఆత్మహత్యలు లేదా ఇంకా వేరే ఇతరత్ర సంఘటనలు చేసుకోవడానికి కూడా ఈ ఒంటరితనమే కారణమవుతుంది అనమాట. మరి దీనివల్ల జరిగే నష్టాలు, అంటే దీనివల్ల ఎట్లా బయటపడవచ్చు? ఓకే, ఫస్ట్ ఈ ఒంటరితనానికి కొన్ని కారణాలు చెప్తాను మీకు, దాని తర్వాత మనం దాన్ని తీసుకుందాం. ఒంటరితనం ఎందుకు వస్తుందంటే దీనిలో వాళ్ళలో వాళ్ళకు ఆత్మన్యూనత భావం, నేను అందరికంటే తక్కువ వాడిని, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే నేను ఒక పని చేస్తే దాన్ని చూసి అందరు నవ్వుతాను నన్ను ఎగతాళి చేస్తారు, అంటే ఇది సక్సెస్ అవుతుందా కాదని భయం. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అది ఒంటరితనానికి దారితీస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మూడవది ఏంటంటే, సమాజంలో అందరూ కూడా ఆయనను, అంటే ఆ వ్యక్తిని, ఆయన చెప్పిన ఆలోచనలు ఇలా ఆయనకు చెప్పిన కొత్తదనాన్ని అందరూ కూడా సపరేట్ చేస్తారు. వీడి ముఖం ఏమవుతుంది, వీడి వల్ల కాదు, అలాంటివి వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ కారణం వల్ల మాత్రమే వాళ్ళు ఒంటరితనంగా తయారవుతున్నారు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వల్ల కూడా కొంతమందికి మైండ్ అనేది నెగిటివ్గా మారిపోవడం, లోన్లీనెస్గా ఫీల్ అవ్వడము, వీళ్ళతో మనం కలవలేంలే అనేసి అని చెప్పి కొన్ని మాటలు కూడా ఆ విధంగా విని కూడా వాళ్ళు ఆ డిప్రెషన్కి, లోన్లీనెస్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవునండి, ఈ లోన్లీనెస్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా డిప్రెషన్ నెక్స్ట్ వచ్చే స్టేజ్. లోన్లీనెస్ కొన్ని రోజులు ఉంటారు, దాని తర్వాత బాధపడతారు, తర్వాత యాంగ్జైటీ వస్తుంది, ఫైనల్గా వచ్చేది డిప్రెషన్. ఆ డిప్రెషన్ స్టేట్ వరకు వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎదుటి వాళ్ళ సహాయం అవసరం ఉంటుంది, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల సహాయం అవసరం ఉంటుంది. లేదనుకోండి వాళ్ళు ఎలాంటి అఘాయిత్యాలకైనా పాల్పడుతుంటారు. అంటే యాక్చువల్ దీంట్లో ఈ లోన్లీనెస్ వల్ల జరిగే నష్టాలు ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోడి 10 పిల్లలు పెట్టిందండి. అన్ని రోజు దాని డ్యూటీ ఏంటి, పిల్లల్ని తీసుకొచ్చడం, తినిపించి వాళ్ళు తీసుకుపోతుండాలి. అయితే ఒక చిన్న కోడి పిల్ల పక్కకు వచ్చేసి దానికి కోపం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మా అమ్మ పట్టించుకోవట్లేదు, మా సిస్టర్స్, ఆ బ్రదర్స్ పట్టించుకోవట్లేదు, నేను ఒక్కదాన్ని ఉండిపోయినా అని పక్కకు ఉంటుంది. ఇది పక్క నుంచి కుక్క గమనిస్తుంది. దీన్ని గమనించేసి ఇంకా అది పక్క దొరికింది కదా, పోయి అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇక్కడ నిలబడ్డా, మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా అని. అప్పుడు కుక్క చెప్తుంది ఏమని, నీకు ఫ్రెండ్ని అవుతా, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవుదాం, మన పక్క పోదాం పని తీసుకుపోతుంది. తీసుకుపోయిన తర్వాత ఏముంది, కుక్క బుద్ధి ఏంటంటే అది ఆటోమేటిక్ తెలా ట్రై చేస్తుంటుంది. ఈ విషయం ఆ పిల్ల అర్థం చేసుకుంటుంది. చేసుకుని ఓహో నీకు ఒంటరిగా ఉండడం వల్ల నాకు నష్టం జరిగింది అని చెప్పేసి మళ్ళీ హడావుడిగా వచ్చేసి గుంపులో చేరిపోతుంది అనమాట. అంటే స్టూడెంట్స్ కూడా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఒంటరిగా, స్టూడెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎవరైనా ఈజీగా మోసం చేయొచ్చు, ఈజీగా మోసపోతారు వాళ్ళు. సో వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే సొసైటీలో స్ట్రాంగ్గా ఉండాలి, అందరిలో కలిసి ఉండాల్సింది. ఇంకొకటి మోసం అంటే గుర్తొచ్చింది నాకు, తెలుస్తుంది బయట చూస్తున్నప్పుడు, కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, అసలు మోసం చేస్తున్నారని ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? మైండ్తో మనం మోసం చేస్తున్నారంటే మనం అనుకునేది ఒకటి ఉంటుంది, వాళ్ళ ట్రాప్లో పడిపోతాం మనం. ఆ తర్వాత ఇంకా అది మనల్ని వాళ్ళు ఉపయోగించుకుంటుంటారు, అది మోసం అవుతుంది. అంటే అక్కడ ఎట్లా అవుతుంది, మనం అనుకున్న దాన్ని, అంటే మన ఆలోచనలని వేరే వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు ఉపయోగించుకుంటారు. యాక్చువల్గా రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆలోచన వాళ్ళ దగ్గర ఉంటుంది. సపోజ్ నేనున్నాను అనుకోండి, ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలని ఒక టాపిక్ వచ్చినాను, డైరెక్ట్గా వచ్చేటప్పుడు నాతో పాటు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చుకున్నాను. సో మేము వచ్చేటప్పుడు ఈ రెండు డిస్కస్ చేసాం. ఫస్ట్ నాకు ముందు వచ్చిన వ్యక్తి ఈ విషయం మాట్లాడతాడు, నేను మాట్లాడేసిన ఇష్యూనే ఆయన మాట్లాడేస్తాడు, అంటే నన్ను మోసం చేసిండు. అది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అనమాట. సో అలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కూడా మోసం కిందకే వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా మానసికంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళని ఎవరు మోసం చేయలేరు, వాళ్ళు ఎప్పటికీ లోన్లీగా ఉండరు, వాళ్ళ జీవితంలో అనుకునే సాధిస్తారు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా వీళ్ళు అదే విధంగా మాట్లాడితే, నవ్వుతూ మాట్లాడితే, అది వీక్నెస్ అండి. అంటే వాళ్ళు మానసికంగా వీక్ అనమాట బాగా. అంటే సపోజ్ ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక ఫ్రెండ్ బాగా మోసం చేస్తున్నాడు, కానీ వాడిని వదిలిపెట్టాలని వీడికి భయం. ఎందుకు, మళ్ళీ ఈయన కూడా పోతే నాకు ఫ్రెండ్ ఎవరు రారు అని. అంటే వీడు ఒంటరి అవుతానన్న ఫీలింగ్ అనమాట. ఎప్పుడైతే ఒంటరి అవుతానన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఆయన అలాంటి చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళు ఎదుటి వ్యక్తిని ఆలోచిస్తూ వాళ్ళు ఏం చేయగలరు అని చూస్తూ స్ట్రాంగ్గా తయారైపోవాలి.
ఓకే. ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఏ విధంగా ఉండాలి? ఈ సూసైడ్ అనేవి చేసుకోవాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఆ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు. అసలు ఎవరితో మాట్లాడరు ఆ టైంలో. అవును. సో, దాని నుంచి బయటికి ఇప్పుడు రావాలంటే ఈ మధ్య మీరు రెమెడీస్ ఎలా? పేపర్‌లో చూసే ఉంటారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో హ్మ్. ఈ నెలలోనే భయంకరమైన ఆత్మహత్యలు చేసుకున్న స్టూడెంట్స్ హ్మ్. అంటే ఆల్మోస్ట్ 74 అని చెప్తున్నారు. అవును. అది ఇంకా మనకు తెలియదు మనం అఫీషియల్‌గా. కొన్ని ఆ! చెప్పకూడదు. యా కాకపోతే చాలా ఎక్కువ కాలేజ్ నెంబర్. పిల్లలే ఎక్కువ అవును. చాలా ఎక్కువ చేసుకుంటున్నారు. మంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది ఏంటంటే వాళ్ళు ఒకదాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. హ్మ్. అంటే వాళ్ళ మార్కులు ఎక్కువ రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మార్కులు ఎక్కువ రావాలంటే వీడేం చేయాలి? చదవాలి. అంటే వీడి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటవి. మార్కులు తక్కువ వస్తది. అంటే వీడు వర్క్ చేయడు. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువున్నవి. అప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది. హ్మ్. ఆ గ్యాప్‌ని తట్టుకోలేక, ఆ గ్యాప్‌ని చేరుకోలేక వాడు డిప్రెషన్ స్టార్ట్ అవుతది. ఈ డిప్రెషన్ పోను వాడు సూసైడ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తులు సూసైడ్ చేసుకునేటప్పుడు ముగ్గురు బాధ్యత ఉంటుందండి. హ్మ్. ఫస్ట్ కుటుంబంలో ఉన్న వ్యక్తుల బాధ్యత ఉంటుంది. ఓకే. రెండవది సమాజంలో ఉన్న వ్యక్తుల బాధ్యత ఉంటుంది. ఇక మూడోది స్వతహాగా తన బాధ్యత ఉంటుంది. హ్మ్. సో తన బాధ్యత తక్కువ. ఇంట్లో వాళ్ళ బాధ్యత, సొసైటీలో ఉన్న వ్యక్తుల బాధ్యత ఎక్కువ ఉంటుంది. హ్మ్. వీళ్ళు కనుక అప్పుడు ఏమవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఆ వ్యక్తి ఎవరైతే సఫర్ అయ్యి సఫర్ అవుతాడు శాండ్విచ్ అవుతాడు. శాండ్విచ్ ఆయనకి అనిపిస్తుంది ఇక నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు అనేసి బయటపడిపోతాడు. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఏ విధంగా ఆలోచించాలి? ఈ థింకింగ్ అనేది ఎటు సైడ్ మౌల్డ్ చేస్తే బావుంటుందండి? ఓకే, ఇది మంచి క్వశ్చన్. ఇది స్టూడెంట్స్లో మనకు వచ్చేది చెప్తాను. అవును. ఇది ఫస్ట్ వ్యక్తిగతంగా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. హ్మ్. రెండవది వర్క్ చేయడం చాలా ఎక్కువ చేయాలి. అంటే వీడు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో 100% కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కువ వర్క్ చేయాలి. అంటే ప్రొడక్టివిటీని పెంచుకోగలగాలి వాళ్ళు. హ్మ్. అప్పుడు వీనికి స్వతహాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటి టైంలో ఇంకా వీళ్ళకు నెగిటివ్ థాట్స్ అనే ఛాన్స్ లేదు. లేదనుకుంటే వీక్ మైండ్ అనే ఛాన్స్ లేదు. ఈ యాంగ్జైటీ, టెన్షన్స్ వీటికి కూడా అవకాశం ఉండదు. సో, ఇవన్నీ లేవు అనంటే మనం ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా అప్పటికి కూడా తగ్గకపోతే సేమ్ ప్రాసెస్ ఉందండి. డైలీ ఫిజికల్ వర్క్ చేయాలి. హ్మ్. నెక్స్ట్ మెడిటేషన్ చేయాలి. యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలాంటివి చేయాలి. ఇంకా అన్నిటికంటే పర్ఫెక్ట్ ఉత్తమమైంది అంటే స్విమ్మింగ్ చేయాలి. హ్మ్. సో అన్నిటికి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అనమాట అన్నిట్లో కూడా. హ్మ్. ఆ స్విమ్మింగ్ ఎవరు చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని ఈ నెగిటివ్ థాట్స్ పోయి ఫిజికల్గా వాడు స్ట్రాంగ్ అయిపోతారు. ఓకే. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటే మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ బాగా పనిచేస్తుంది. Hmm. సర్వ రోగాలకు మూల కారణం బాడీ ఫిట్నెస్. ఓకే. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఒంటరితనానికి సంబంధించి చాలా మంది బయట బాధపడుతున్నారు. సో, దీనికి సంబంధించి మంచి రెమెడీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.